ఆత్మహత్య అంటూ కూడా తేల్చి ఆ రిపోర్ట్ అంతా కూడా సమర్పించడం జరిగింది. అసలు ఈ వ్యవహారం అంతా కూడా ప్రత్యూష కేసు పూర్తి వివరాలన్నీ మనతో వెల్లడించడానికి ఫోరెన్సిక్ సైన్స్ డాక్టర్ రిటైర్డ్ నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ ప్రత్యూష కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ నారాయణ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. మీరు పర్మిషన్ ఇస్తే ముందు అందరూ సుప్రీంకోర్టును తప్పులు పడుతున్నారు. 24 ఏండ్లు పట్టింది అనేసి. అది సుప్రీంకోర్టు తప్పు కాదు. చెప్తాను దానికి ఎందుకు డిలే అయిందని. 309 సెక్షన్ ఆత్మహత్యకు ప్రయత్నించి ఫెయిల్ అయిన వాళ్ళకు శిక్ష వేసేది 1 సంవత్సరం సింపుల్ ఇంప్రిజన్మెంట్. ఇక్కడ లోయర్ కోర్టు అంటే మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి గారు నాంపల్లి హైదరాబాద్ వారేంటంటే అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అనే దాని కింద 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఇంకా అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ అనే దానికి 1 సంవత్సరము సింపుల్ ఖైదు విధించారు. ఇది హైకోర్టుకు అప్పీలుకు పోతే ఈ సూసైడ్కు ప్రయత్నించినందుకోసరం, ఆత్మహత్యకు ప్రయత్నించినందుకోసరం 1 సంవత్సరం అది పెట్టి ఇదేమో 5 నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. ఇంకా అంటే ఆ అమ్మాయిని ప్రోత్సహించాడు అనేది. దాన్ని మళ్ళీ వాళ్ళు ఇతను అటు పోలీసులు కూడా మళ్ళీ 5 సంవత్సరాలు రెస్టోర్ చేయాలని సిబిఐ వాళ్ళు, ఇతను అసలు నా మీద శిక్ష ఎందుకు, నేనేం చేశాను, నేను కూడా తీసుకొని ఆసుపత్రిలో సుమారు 2 వారాలు ఉన్నాను కదా, ఈ 2 వారాల్లో 4 సంవత్సరాలు నేను అన్కాన్షియస్గా ఉండాను అని పోయినాడు. దాన్ని డిసైడ్ చేసిన తర్వాత ఈ ఆత్మహత్యకు ప్రోత్సహించాడు అనేది 306 సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్లో. దాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు రెండోది ఏం చేయాల 309 కింద, ఎందుకంటే అప్పటికే దాని మీద కాన్స్టిట్యూషనల్ బెంచ్లో ఉంది. మొదట ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ అది అనుకున్నారు, ఇంకో కాన్స్టిట్యూషనల్ బెంచ్ మళ్ళీ రెస్టోర్ చేసినారు, చాలా పెద్ద కథ నడిచింది. మళ్ళీ ఇది డిస్పోజ్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ బెంచ్కి చాలా ఏండ్లు పట్టింది. అది 7 మెంబర్స్ జడ్జిని ఇంకేం పని లేకుండా ఒక దాని మీద కూర్చోబెట్టాలంటే అంత ఈజీ కాదు. ఏ ఇష్యూ అయినా కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పోతే, డివిజన్ బెంచ్కి పోయినా ఇంకేదన్నా అయితే కూర్చుంటారు, తేల్చేస్తారు. కాన్స్టిట్యూషనల్ బెంచ్లో ఆ లీగల్ వ్యాలిడిటీ కావాలంటే చాలా ఒపీనియన్స్ కావాలా, అన్నీ ఎగ్జామ్ చేయాలి. ఆఖరికి వాళ్ళు 309 సెక్షను పనికిరాదని ఇప్పుడు అది తీసేశారు. అది చట్టబద్ధత లేదు అనేసి దాన్ని తీసేశారు పీనల్ కోడ్ నుంచి. ఇప్పుడు 309 పీనల్ కోడ్కు కరస్పాండింగ్ సెక్షను ఈ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అని 2003లో వచ్చిండే దాంట్లో లేదు. దానికి బదులుగా 226 సెక్షన్ బిఎన్ఎస్ పెట్టారు. అదేంటంటే ఎవరినన్నా ఒక అధికారం ఉండే అతన్ని, ఏ అధికారమన్నా ఉండొచ్చు, నువ్వు ఈ పని కానీ చేయకపోతే నేను సూసైడ్ చేసుకుంటా, అప్పుడప్పుడు పెట్రోల్ డబ్బాలు తీసుకొని బెదిరిస్తారు చూడండి, వీళ్ళు ఇన్ని కాలం నుంచి దిప్పించుకుంటున్నారని, అటువంటి చేసిన వాళ్ళకు శిక్షించడానికి 226 పెట్టారు. అది బెదిరించి పని చేసుకోవడానికి. మీ ఎంక్వైరీలో సో ఇక్కడ దానివల్ల డిలే అయింది. ఎందుకు నేను మొదట ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నానంటే, అందరము అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పులు పడుతున్నాం డిలేకు. వాళ్ళ వల్ల జరిగింది కాదు, అనుకోకుండా కొన్ని కారణాలతో అది. ఎందుకంటే దాని కింద ఆ సెక్షన్ చట్టబద్ధత తేలినంత వరకు వాళ్ళు తీర్పు ఇవ్వడానికి. సో అక్కడ ఇప్పుడు తీర్పులు ఏంటంటే హైకోర్టు ఇచ్చిన 2 సంవత్సరాల శిక్షను ఖరారు చేసినారు. సార్ ప్రీవియస్ విషయానికి వెళ్దాము. మీరు ఈ డాక్టర్స్ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్. మీ ఎంక్వైరీలో కానీ ఇప్పుడు ప్రస్తుతం మీడియా ముందు చెప్పాలనుకుంటే ప్రత్యూషది ఆత్మహత్యనా, హత్యనా, సూసైడా? ముందు మా కమిటీ ఎందుకు వచ్చిందో దాన్ని చెప్తానండి. ఈమెను చంద్రబాబు గారి దగ్గరికి అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎప్పుడు ఈ ప్రత్యూష జరిగిన కేసు ఏ సంవత్సరంలో? 23 ఫిబ్రవరి 2002లో. ఆ రోజు అమ్మాయి ఆసుపత్రిలో చేరింది. 22 నెక్స్ట్ రోజు
ఈమె 24వ తేదీ ఆదివారం ఆ రోజు 11 గంటలకు చనిపోయింది. శవ పరీక్ష నెక్స్ట్ డే మండే వస్తుంది, 25వ తేదీ శవ పరీక్ష జరిగింది. ఇది అక్కడైంది. మొదట మునుస్వామి గారి రిపోర్టు పట్టుకొని ఈ తేజ టీవీ వాళ్ళు మొట్టమొదటిగా, మీరు 25వ తేదీ ఈటీవీ ఈనాడు రిపోర్ట్ చూస్తే కూడా ప్రియుడితో కలిసి విషం చేయించి ఆత్మహత్యకు ప్రయత్నించి చనిపోయిన ప్రత్యూష మృతదేహానికి ఇక్కడ శవ పరీక్ష జరిగింది అని క్లుప్తంగా రాసినాడు ఈనాడు. ఇప్పటికీ న్యూస్ పేపర్లో మీరు సెంట్రల్ లైబ్రరీ అఫ్జల్గంజ్కి పోతే వాళ్ళు ఎన్నేళ్ళు పోయినా అట్లే పెడతారు, ఇయర్ వైజు డేట్ వైజు ఇవి. వాటిల్లో మీరు చూడొచ్చు. లేదా వాళ్ళ ఆఫీసులో అడిగినా వాళ్ళు అన్నీ ఇప్పుడంతా డిజిటల్ చేస్తున్నారు కదా, ఉంటుంది. సో ఇది మళ్ళీ ఇది 25వ తేదీని కూడా 25వ తేదీ శవపరి జరిగింది. మళ్ళా నెక్స్ట్ తేజ టీవీ మునుస్వామి గారి స్టేట్మెంట్ మీద ఇది ఆయన బయట చెప్పటంతో ఆయన కూడా రిపోర్టు ఇక్కడ టైప్ చేయించి గాంధీలో అది తీసుకెళ్ళి గాంధీ మార్చురీ దగ్గర, అప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన మోండా మార్కెట్ వెనకాల, అక్కడికి వెళ్ళి పంజగుట్ట పోలీసులను పిలిపించి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చి మళ్ళా తేజ టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినాడు అక్కడ. ఇవి జరిగిన తర్వాత ఈమె వెంటనే ప్రొటెస్ట్ చేసింది. మా అమ్మాయిని ఎవరు గొంతు పిసికి చంపలేదు. ఎవరు సార్? ప్రత్యూష తల్లి సరోజినీదేవి గారు. సరోజినీదేవి ఆమె ప్రొటెస్ట్ చేసింది. తర్వాత ఇది హత్య కాదు, ఆత్మహత్యే. ఆ అబ్బాయి తల్లి ఒప్పుకోకపోవటంతో వీళ్ళిద్దరూ చనిపోదామనుకున్నారు. ఇద్దరూ పాయిజన్ తీసుకున్నారు. ఆ అబ్బాయి ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. మా అమ్మాయి చనిపోయింది ఇది అనేసి ఎంతసేపు కూడా ఆమె కోర్టులో కూడా అబ్బాయి తల్లి మీదనే బ్లేమ్ వేసింది. అబ్బాయి మీద ఒక్క మాట మాట్లాడలేదు అగెనిస్ట్గా. అబ్బాయి చాలా మంచివాడనే చెప్పింది సిద్ధార్థ రెడ్డి. మీకు ఎవరికైనా ఇప్పుడు దొరుకుతాయి కాపీలు, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు కాపీలు. దాంట్లో ఇట్లా సర్టిఫై చేసింది. తర్వాత ఇవన్నీ దాటినాయి. దీంట్లో మొత్తం కథ కానీ అక్కడ హైకోర్టులో ఏం నడిచింది తెలుసుకోవాలంటే బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారిని అడగండి.